హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్నీ అండ్ మామ్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఒక చాలా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నేను ఈ వీడియోలో షేర్ చేస్తుంది రెసిపీ కాదు, చిట్కాలు చెప్తున్నాను. సో వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. చాలా యూస్ఫుల్ వీడియో, అందరికీ ఉపయోగపడుతుంది. దయచేసి కంప్లీట్గా చూడండి. మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోని చేస్తున్నాను. జనరల్గా మునగాకు కరివేపాకు తినాలంటే పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి, నాలాంటి వాళ్ళకి కష్టమే. సో అలాగా కాకుండా పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరికి కూడా వాళ్ళకి తెలియకుండా కూడా తినే అద్భుతమైన టిప్ని మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మన వీడియోలో ఇప్పుడు ఫస్ట్ టిప్పు మునగాకుని ఎలా వాడుకోవాలని. మునగాకు ఎప్పుడూ కూడా లేతగా ఉన్న ఆకును తెచ్చుకోవడానికి ట్రై చేయండి. పాసిబిలిటీ ఉన్నంత వరకు తెచ్చుకోండి. ఇన్ కేస్ దొరకకపోతే ముదురుదైన ప్రాబ్లం లేదు. నెక్స్ట్ దాన్ని ఒలుచుకోవడానికి చాలామంది ఏం చేస్తారంటే నైట్ క్లాత్లో కట్టి వదిలేస్తే మార్నింగ్కి కాడలు పట్టుకొని దులపగానే ఆకులు పడిపోతాయని ఆ ప్రొసీజర్ ఫాలో అవుతారు. కానీ మునగాకులో కూడా పురుగులు ఉంటాయి. కొంచెం ఓపిక చేసుకొని ఇలా చక్కగా ఒలుచుకుంటే మనకే మంచిది కదా. నెక్స్ట్ ఇలా ఒలుచుకున్న ఆకుల్ని కరివేపాకు ఎలా అయితే స్టోర్ చేస్తారో అలానే స్టోర్ చేసుకోండి. మనం రెసిపీ చేయట్లేదు కాబట్టి ఇది కొన్ని డేస్ మనకి యూజ్ కావాలి కాబట్టి చక్కగా స్టోర్ చేసుకోండి. నెక్స్ట్ క్లీనింగ్ విషయానికి వస్తే మునగాకు వాటర్లో వేయగానే తిరిగి మన చేతికి అంటుకోవడము, వాటర్లో కిందకి వెళ్ళకపోవడం జరుగుతుంది కదా. అలాగా కాకుండా మీరు వంట స్టార్ట్ చేసే ముందు కొంచెం క్వాంటిటీ మునగాకుని తీసుకొని ఇలా స్టెయినర్లో వేసుకొని ట్యాప్ కింద పెట్టుకోండి. దీనివల్ల మనకి చేతికి అంటుకునే ప్రాబ్లం ఉండదు. చక్కగా మనం వంట స్టార్ట్ చేసేసరికి దీనిలో వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. ఇంకా మెయిన్ టిప్ విషయానికి వస్తే నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి. మీరు వంట ఏదైనా అవనివ్వండి, అది పప్పు, రసం, కూరలు, ఫ్రై, టిఫిన్స్ చేసే చట్నీస్ కూడా ఇంక్లూడింగ్ ఎందులోనైనా కూడా కరివేపాకు వేసినప్పుడే ఈ మునగాకు కూడా కొంచెం క్వాంటిటీ యాడ్ చేసుకోండి. మెయిన్ లేతది ఎందుకు తీసుకోమన్నానంటే ఇలా యాడ్ చేస్తాం కాబట్టి లేతదైతే తొందరగా మగ్గిపోతుంది, ముదురుదైతే లైట్గా కనిపిస్తుంది, ప్రాబ్లం ఏమీ ఉండదు. నాకు మెయిన్ ఈ ఆలోచన రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆడపిల్లల్లో జనరల్గానే బ్లడ్ తక్కువ ఉందనేది సమస్య ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కదండి. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మనం తప్పకుండా ఇలాంటి టిప్స్ని ఫాలో అవ్వాలి. వాళ్ళకి తెలియకుండా ఇలా మునగాకుని డైలీ తినగలుగుతారు. ఇలా యాడ్ చేయడం వల్ల టేస్ట్లో ఎటువంటి చేంజ్ ఉండదండి. ప్లీజ్ ఈ టిప్ ఫాలో అవ్వండి. సో ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఇంకా నెక్స్ట్ మన కరివేపాకు విషయానికి వస్తే మీలో ఎంతమంది కరివేపాకు తింటారో నాకు కమెంట్ చేసేయండి. నేనైతే తిననండి, నేనే కాదు మా ఇంట్లో ఎవరూ తినము. సో దాని నుండి పుట్టిందే ఈ ఆలోచన. మనం తిననప్పుడు మన పిల్లలకి తినండమ్మా అని ఎలా చెప్పగలుగుతాం. కరివేపాకు కూడా లేతగా ఉన్నదే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇలా లేతగా ఉన్న ఆకులను తెచ్చుకోవడం వల్ల ఏంటి యూజ్ అంటే మనం కర్రీలో వేసిన తర్వాత అవి ఆ వేడి తగిలి వెంటనే మగ్గిపోయి మన కర్రీలో అసలు ఎక్కడా కనిపించవు. పిల్లలు కూడా ఇంత పీసెస్ కూడా వాళ్ళు కనబడకుండా చక్కగా తినేస్తారు. ఆ కరివేపాకుని మీకు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పాసిబుల్ చాలా చిన్న పీసెస్ కట్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళకి అసలు కంటికి కూడా కనిపించలేనంత పీసెస్ కట్ చేసేయండి. ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే మనం ఆయిల్లో వేయగానే అవి చక్కగా ఫ్రై అయిపోయి అసలు పీసెస్ అనేవే కనిపించవు. వాళ్ళకి కూడా తెలియదు మనం ఇన్ని చిట్కాలు చేసి వాళ్ళతో తినిపించేస్తున్నామని. సో ఇలా పీసెస్ కట్ చేసిన దాన్ని మీరు ఇంకా రెగ్యులర్గా ఎలా యూజ్ చేస్తారో అలానే. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే కరివేపాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు పచ్చళ్ళు, ఏం పచ్చళ్ళు అయినా, అన్నంకి చేసే పచ్చళ్ళు అయినా, టిఫిన్స్కి చేసే చట్నీస్ అయినా కూడా రెగ్యులర్గా వేసేదానికన్నా కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి. అప్పుడు ఈజీగా తినేస్తాము. టేస్ట్లో ఎటువంటి చేంజెస్ ఉండవండి. 2 టిప్స్ కూడా నేను కర్రీ కూడా చూపిస్తున్నాను. అన్ని కరివేపాకు పీసెస్ వేసినా మీకు ఎక్కడ కనిపించట్లేదు, చూసారా. సో వీడియో నచ్చిందా అండి? లైక్ చేయడానికి ఆలోచించకుండా వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియోకి మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు, అందరికీ యూజ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.